ఉద్యమాల ద్వారానే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయంటూ మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ శర్మ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉద్యమ కార్యాచరణ ప్రత్యేక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. జల వివాదాలు, వనరుల వినియోగం లేక శ్రీకాకుళం జిల్లాకు జరుగుతున్న నష్టాన్ని స్థానికులకు వివరించారు. వంశధార, బహుదా నదుల అనుసంధానం ద్వారా సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు లభించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ట్రిబ్యునల్ ద్వారా నీటిని వాడుకునే అవకాశం ఉన్న 15 టీఎంసీలకు పైగా నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందన్నారు. ఇకపై ప్రజలే పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని శర్మ తెలిపారు. మొత్తం 115 టీఎంసీ అంటే ఒక టీఎంసీ అంటే 10,000 ఎకరాలు అనుకోండి రఫ్గా. 115 టీఎంసీ నీళ్లు వస్తున్నాయి. దాంట్లో ఒరిస్సాకి, ఆంధ్రాకి 50% వాటా. ఈ వాటాలో మన 50% ఎంత? 57.5 టీఎంసీ, 5,75,000 ఎకరాలు సుమారు. దీంట్లో స్టేజ్ 1 అంటే ఈ గొట్టా బ్యారేజ్ నుంచి అంటే ఒరిస్సా వైపు వెళ్లే కెనాల్ ద్వారా, లెఫ్ట్ కెనాల్ అంటే మన సముద్రం వైపు నిల్చుంటే లెఫ్ట్ కొద్ది అది 17.8 టీఎంసీకి డిజైన్ చేశారు. ఎంత వెళ్తుందో రెండో విషయం. ఇదే కుడివైపు వెళ్లే కెనాల్ హిర్మండలం రిజర్వాయర్ వైపు వెళ్లేది 16.1. ఈ రెండు కలిపితే మీకు 33.9 టీఎంసీలు, ఎంతకి 57.5లో. ఇది ఇంతవరకు మనకి ప్రాజెక్టులు ఉన్నాయి. అది ఎంతవరకు ఉపయోగించారో అది రెండో విషయం. ఇక మిగిలింది మనకి 33.9 నేరేడు ప్రాజెక్ట్ నుంచి రావాలి. కానీ సుప్రీంకోర్టులో ఒరిస్సా వాళ్ళు కేసులు